గురుగారు, వాక్కుని అగ్ని స్వరూపంగా ఎందుకు భావిస్తారు? అందులో ఆంతర్యం ఏమిటి? అగ్నిర్మే వాచి శ్రితః వాగ్హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి అంటూ అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క ఇంద్రియంలోకి ఒక్కొక్క దేవతామూర్తిని ఆవాహన చేస్తాం. వాక్కులోకి అగ్నిని ఆవాహన చేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఒకరి వాక్కు ఇంకొకరిని ప్రభావితం చేసి అతని జీవితాన్ని సంస్కరించగలుగుతుంది. ఆ శక్తి వాక్కుకు ఉంది. ఓంకారాన్ని మనం ఉచ్చరించేటప్పుడు ఆ ఉచ్చారణ కంఠస్వరం ద్వారా వెలువడినటువంటి ఆ వాక్కు నీ ఇంద్రియాలను, ప్రాణాన్ని, మనస్సును అంతర్ముఖం చేస్తుంది. ఇలా ఇంద్రియార్థాలన్నీ ఇంద్రియంలో, ఇంద్రియాలన్నీ మనస్సులో, మనస్సు బుద్ధిలో ప్రవేశించి ఆ బుద్ధి నేను అనేటువంటి అగ్నిని, వెలుగును నీకు చూపించగలుగుతుంది. అలా ఆ అగ్నిని, ఆ చిదగ్నిని గమనించిన క్షణం మన శ్వాస మీద మనకు నియంత్రణ కలిగి మన జీవితం అద్భుతమైన వైరాగ్య మార్గంలో ముందుకు సాగుతుంది. కారణం, ఇహ సంబంధమైనటువంటి భోగాల పట్ల వైరాగ్యం దొరుకుతుంది, వైరాగ్యం కలుగుతుంది. ఇలా జీవితాన్ని సంస్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మార్గము ఉపదేశం. కలౌ శ్రవణాన్ముక్తి అన్నది శాస్త్రవాక్యం. వినటం వల్ల మనలో మార్పు కలుగుతుంది. అందుకే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా, పురాణ శ్రవణం ద్వారా, మహానుభావుల యొక్క గాథలను వినటం ద్వారా మన జీవితం అగ్ని పునీతమై అద్భుతమైన శ్రేయ మార్గంలో ముందుకు నడుస్తుంది. కనుక వాక్కును అగ్నితో పోల్చి ఆ పరమాత్మను ఆరాధించేటప్పుడు అగ్ని నా వాక్కులో నిలిచి నా హృదయంలోకి ప్రవేశించి నా జీవితాన్ని అమృతంగా మరల్చుగాక అని ప్రార్థిస్తాం. ఇలా అద్భుతమైన శ్రేయోపథానికి చేరుకోవటానికి అవసరమైనటువంటి విధి విధానాలు మనకు ఈ విధంగా తెలియచేయబడ్డాయి. కనుక వాక్కును అగ్నితో పోలుస్తూ ఆ అగ్నిదేవుడు అగ్నిర్వై ముఖాదేవాహ అన్నది శాస్త్రం. మనము ఆజ్యాన్ని సమర్పించేటప్పుడు అగ్నియే ముఖంగా దేవతలకు చేరుతుంది. అలాంటి అగ్ని మన ముఖంలో, మన వాక్కులో నిలిస్తే మన జీవితమే ధన్యమవుతుంది. అదే వాక్కును అగ్నితో పోల్చటంలోని ఆంతర్యం.